మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా నిత్యము నేను నీ సన్నిధిలో నిత్యము నేను నీ సన్నిధిలో కాలము గడిపెదను స్వాగత సుమాంజలిదే సుస్వాగత సుమాంజలిదే స్వాగత సుమాంజలిదే సుస్వాగత సుమాంజలిదే మహిమతో నీవు రానయ్యున్నావు మహోన్నతుడా మా మంచి కాపరి మహిమతో నీవు రానయ్యున్నావు మహోన్నతుడా మా మంచి కాపరి శాలిము రాజా సర్వోపకారి శాలిము రాజా సర్వోపకారి నీకిదే మా స్వాగతం నీకిదే మా స్వాగతం స్వాగత సుమాంజలిదే సుస్వాగత సుమాంజలిదే స్వాగత సుమాంజలిదే సుస్వాగత సుమాంజలిదే అహరోను వలెనే పిలువబడిన నిరంతర యాజకుడా యాజకుడా నిరంతర యాజకుడా స్వాగత సుమాంజలిదే సుస్వాగత సుమాంజలిదే పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా రండి రండి నాపై రండి రండి రండి
నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్నిజ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. సహోదరి సహోదరులారా, మనం ఈ ఆలయాన్ని ఇప్పుడు ఆశీర్వదించాం. ఇప్పుడు మన ఆలయంలో ఉన్న స్వరూపాలని ఆశీర్వదిద్దాం. కాబట్టి అందరూ మౌనంగా ఉండండి, ప్రార్థించుదాము. మా పరమ తండ్రి యగు దేవా, నీవు మమ్ము ప్రేమించుచున్నందున మమ్ము రక్షింపబడను ఆశయముతోను నీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము నీ చిత్తానుసారముగా జీవించున్నట్టు దయచేయుడు. ఈ మహిమాయుత శిలువ చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమయ్యనని ఇది మాకు నిత్యము తెలియజేయునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసికొనుచు మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరింపుడు. ఓ ప్రభువా, ఈ ఆలయమున ఉన్న మరియమాత, పునీత యోసేపు గారి స్వరూపములను దయతో ఆశీర్వదించండి. వీరి స్మరణ మాకు ఆదర్శముగాను మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని చైతన్యమును వసగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ దేవాలయంపై నీ వరప్రసాదము కృమ్మరించండి. నీ దరి చేరిన వారందరికీ నీ సహాయమును దయచేయండి. ఈ ఆలయములో సమావేశమగు విశ్వాసులందరి హృదయములను నీ దివ్య వాక్కు శక్తితోనూ దేవద్రవ్యానమానముల పరవరములతోనూ బలపరచండి. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరు కూర్చొని దివ్యవాక్య పఠనాలు అందరూ నిశ్శబ్దంతో ధ్యానించుదాం. మొదటి పఠనము రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పఠనము రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సొలొమోను ఇశ్రాయేలు ప్రజలెల్లరూ మందసము ముందట సమావేశమై లెక్కలేలన్ని పొట్టేళ్లను కోడెలను బలిగా సమర్పించిరి. అటు తరువాత యాజకులు మందసమును దేవాలయంలోనికి కొనివచ్చి గర్భగృహమున కెరూబీము దేవతల బొమ్మల నడుమ ఉంచిరి. వాని రెక్కలు మందసమును దానిని మోయి దండలను కప్పివేసెను. గర్భాగారం ఎదుట నిలుచుండి చూచినచో ఈ దండల కొనలు కనిపించెడివి, కానీ వెలుపటి నుండి చూచివారికి అవి కనిపించేటివి కావు. ఆ దండలు నేటికి అచ్చటనే ఉన్నవి. ఆ మందసములో మోషే హోరేబు కొండ చెంత ఉంచిన 2 రాతి పలకలు తప్ప మరేమీ లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ప్రభువు ఈ కొండ చెంతనే వారితో నిబంధనము చేసుకొనెను. యాజకులెల్లరూ వారే వర్గంలోకి చెందిన వారైనా తమ్ము తాము శుద్ధి చేసుకొనిరి. గాయకులైన లేవీయులు అనగా ఆసాపు, హేమాను, ఎదీతును మరియు వారి తెగలవారు నారబట్టలు తాల్చి పీఠముకు దగ్గరగా తూర్పు వైపున నిలుచుండి స్వరమండలము, తంబుర, చిటితాళములు వాయించుచుండిరి. 120 మంది యాజకులు వారికెదురుగా నిలుచుండి బూరలను ఊదుచుండిరి. బూరలను ఊదువారు స్వరమండలము మొదలగు వాద్యములను వాయించువారు గాయకులందరూ ఏకమై ప్రభువును స్తుతింపుడు, అతడి మంచివాడు, అతని ప్రేమ శాశ్వతమైనది అని ఎలుగెత్తి గానము చేసిరి. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి వచ్చుచుండగా ప్రభు తేజస్సుతో ప్రకాశించు మేఘం ఒకటి దేవాలయమును నింపెను. ఆ వెలుగు వలన యాజకులు దేవాలయమున నిలిచి పరిచర్య చేయజాలరైరి. ఇది ప్రభు వాక్కు. శక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప
పవిత్రాత్మ వరములు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు, మరియు 27వ వచనం నుంచి 28వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులు రాసిన లేఖ మొదటి లేఖ 12వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు, మరియు 27వ వచనం నుంచి 28వ వచనం వరకు. సోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. కృపావరములు అనేకలం ఉన్నవే కానీ వాని వసకు ఆత్మ ఒక్కడే. సేవలు అనేక పద్ధతుల్లో జరుగుచున్నవి కానీ సేవలు అందుకున్న ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవకులు అందరకును ఒకే దేవుడు సామర్థ్యం వసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయము గల ఒకే శరీరం వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనము బానిసలమైనను స్వాతంత్రులమైనము మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరము లోనికి జ్ఞానస్థానం పొందితిమి. అందరము ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తి దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదటి కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆపై కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థత కూర్తూ శక్తి గలవారుగాను, కొందరిని ఉపకార్యములు చేయువారిగాను, కొందరిని పరిపాలకులుగాను, కొందరిని వివిధములుగా భాషములు మాట్లాడేవారిగాను నియమించును. ఇది ఏలినవారి వాక్కు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్క కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనము వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారు వారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీరిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగ ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. నీకు స్తుతి కలుగునుగాక. నైనవరం కథోలిక సంఘానికి విచారణ గురువులైన జయరాజు ఫాదర్ గారికి, ప్రయర్ ఫాదర్ గారైన జేమ్స్ ఫాదర్ గారికి, ఈ ఆశీర్వాద సభ గురువులందరికీ, ఇక్కడ ఉపదేశి మాస్టర్ గారికి, నైనవర కథోలిక సంఘ సభ్యులందరికీ, ఇక్కడకు విచ్చేసిన గురువులు, కన్యాస్త్రీలకు, అదేవిధంగా నూతనంగా మొదటి దివ్య సప్రసాదాన్ని లోకొనబోతున్న చిన్నారి బిడ్డలందరికీ మీ అందరికీ నా శుభాశీస్సులు. చాలా భక్తితో, ఓర్పుతో, సంతోషంతో మీరు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. శంకుస్థాపన చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, అది ఇంకా గుర్తుంది నాకు. చాలా త్వరలోనే ముగించారు. ఈ ఆలయానికి మరియా మోక్షరాగ్ని దేవాలయం అని కూడా నామకరణం చేశాం. ఆ తల్లిని గౌరవిస్తూ, ఆమె వేడుదల ద్వారా విశ్వాసంలో ఎదుగుతూ మీరందరూ అనేక కృపావరాలు పొందారు. ఈనాడు ఆ తల్లి పేర మీద అంకితమవుతున్న ఈ దేవాలయం మీ అందరికీ గర్వకారణం, మీ అందరికీ ఆశీర్వచన కారణం. ప్రతి ఆలయం దేవుని సన్నిధి. ఆయన పవిత్రుడు కాబట్టి ఈ ఆలయము తాను నివసించే సన్నిధి కూడా పవిత్రమవుతుంది. దేవుడు తనంతట తానే పవిత్రుడు, ఎవరు ఆయన పవిత్రులు చేయరు. తన ఉనికి వల్లనే పవిత్రుడు. ఇంకా ఆయన పావిత్ర్యంలో 2 లక్షణాలు ఉన్నాయి. మొదటిది, దేవుడు భయంకరుడు. మనం పాపులం, నికృష్టులం, నిస్సహాయులం. అందుకే పవిత్రమైన దేవుని ముందు మనం నిలవలేక వెలవెలపోతాం. ఆయన భయంకరుడైన ఆకర్షణీయుడు, మనల్ని ఆకర్షిస్తాడు దగ్గరకు రమ్మని. అతని కరుణ, ప్రేమ, దయ, మంచితనం, కనికరం, క్షమ మనల్ని ఆకర్షిస్తాయి.
అతని సన్నిధిలో మనందరం ఉండగోరుతాం. ఆ ప్రభువు సర్వశక్తిమంతుడు, పరలోక భూలోక అధిపతి. లోకమంతా ఆయన సాన్నిధ్యంతో నిండి ఉంది. ఆయన ఆలయం మహిమపూరితమై ఉంటుంది. ఆయన మహిమ సాన్నిధ్యం ఇక్కడ ఈ స్థలిలో మనకు లభిస్తాయి. ఆయన ఆలయంలో ప్రవేశించే మనకు ఆ ప్రభు సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తున్నామనే నమ్మకంతో ప్రవేశించాలి. ఆయన కృపను, కటాక్షాన్ని, దయను మనందరం కోరుకుంటూ ఉండాలి. కీర్తనాకారుడు ఒక మంచి మాట చెబుతాడు మనకి. ఈ ఆలయంలో ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలి అంటాడు. 24వ కీర్తనలో ఒక చక్కని మాట చెబుతాడు మనకు. ప్రభు, నీ సన్నిధికి రావడానికి అర్హుడెవడు? నీ ఆలయానికి రావడానికి యోగ్యుడెవడు? చెప్పండి ప్రభు అంటాడు. ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేసి ఆయన కూడా సమాధానం చెబుతాడు. నిర్దోషమైన చేతులు కలవాడు, దోషం లేని చేతులు కలవాడు, పవిత్రమైన హృదయం కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థక్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు వాడెవడో వాడే నీ ఆలయానికి రాగలడు అంటాడు. నిర్దోషమైన చేతులు కలవాడు అంటే చేతులతో తప్పు పనులు చేయనివాడు, లంచాలు పుచ్చుకునేవాడు, అబద్ధాలు చెప్పనివాడు, ఇతరులను కొట్టనివాడు, అదేవిధంగా మోసం చేయనివాడు, అటువంటి వాడే నీ సన్నిధికి రాగలడు ప్రభు అంటాడు. పవిత్రమైన హృదయం కలవాడు, మంచి హృదయంతో రావాలి. హృదయశుద్ధి కలవాడు, హృదయంలో మంచి ఆలోచనలు ఉన్నవాడు, హృదయశుద్ధితో నిండిపోయి అందరిని ప్రేమించేవాడు, అటువంటి వాడే నీ సన్నిధికి రాగలడు. విగ్రహములను ఆరాధింపనివాడు. విగ్రహాలంటే ఇవి కాదు, ఇవి స్వరూపాలు. కొందరికి విగ్రహాలు ఉన్నాయి. ధనం విగ్రహం అయిపోతుంది కొందరికి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా సంపాదన, డబ్బులు 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 డబ్బులు. ఆడవాళ్ళైతే బంగారం బంగారం, ఆడపిల్లలు చాలామందికి చాలదు. ఒక నక్షత్రం 2 కావాలి, తర్వాత 3. అది వాళ్ళకి అదే వాళ్లకు విగ్రహం అయిపోతూ ఉంటుంది. కొందరికి ఏదో పేరు ప్రతిష్టలు, అవి చాలా ముఖ్యం. అటువంటి ఆరాధింపనివాడు. అదే విధంగా వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు. అనవసరంగా కొందరైతే రోజంతా ఏదో వాగుతూనే ఉంటారు, ఏ పని చేయని ఇంటి దగ్గర. వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు. అన్నిటికంటే ముఖ్యం అబద్ధ ప్రమాణములు చేయనివాడు. కొందరు అబద్ధ సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, ఇతరుల జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. అటువంటి వాడు ఎవడో అటువంటి వ్యక్తే నీ సన్నిధిలోనికి రాగలడు ప్రభు అంటాడు. కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ప్రభు వాళ్ళని చాలా చాలా ఆశీర్వాదాలతో నింపుతాడు అంటాడు. అదేవిధంగా ఈరోజు మనం ఒక మంచి ఆలయం కట్టుకున్నామంటే ఈ ఆలయంలోనికి సంతోషంతో వస్తాం. కానీ వచ్చే ముందు కొంచెమైనా సరే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మంచి హృదయంతో వెళుతున్నానా అక్కడికి? పూర్ణ హృదయంతో వెళుతున్నానా? దేవుణ్ణి ఆరాధిస్తున్నానా? నాకేం కావాలి? నేను మనిషిని మారిపోవాలా వద్దా? దేవుని ముందు మంచివాడిగా తయారవ్వాలని అటువంటి కోరికతో ముందుకు రావాలి. కష్టాలు కూడా ఉంటాయి మనకి. కొందరికి మంచి ఆరోగ్యం ఉండదు, కొందరు పేదవాళ్ళు, కొందరికి ఏవో జీవితాల్లో విజయాలు కోరుకుంటూ ఉన్నారు. అవన్నీ కావాలని అనుకుంటూ ఉంటాం, అవి మంచివే. కానీ వాటితో పాటు హృదయశుద్ధి, మంచితనం. దేవుని ముందు ఇటువంటి హృదయశుద్ధితో వచ్చిన వాళ్ళకే దేవుడు వాళ్ళని కనికరిస్తాడు అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇటువంటి ఆలయం మనం కట్టుకున్నాం. ఈ ఆలయం దేవునికి ఈరోజు అంకితం చేశాం, మరే మాతకు అంకితం చేశాం. ఇక్కడ మనందరూ హృదయశుద్ధి పొందాలని మనం కోరుకుంటూ ఉంటున్నాం. దేవుని సన్నిధి అంటే దేవుడు నివసించే స్థలం. దేవాలయంలో ప్రవేశించి దేవుని గురించి ఆలోచించకూడదు. ఇక్కడ వచ్చింది నువ్వు దేవుని గురించి ఆలోచించడానికి కాదు, దేవుణ్ణి నమ్మడానికి వచ్చావు. దేవుణ్ణి నమ్మడానికి వచ్చావు కాబట్టి వచ్చి రాగానే జపం చెప్పేస్తూ ఉండాలి, అంతే. అది దేవుని గురించి ఆలోచించడానికి కాదు, ఆలోచించి దేవుడిని ఎట్లా ఉన్నామని చెప్పడానికి కాదు. ఇక్కడ వస్తున్నామంటే దేవుని నమ్మి రావాలి, వచ్చి రాగానే మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ ఆలయంలో మనం పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తితో ప్రార్థించడం మూలంగా ఏం జరుగుతుంది? ఈ ఆలయం శుద్ధీకరింపబడుతుంది. మనం పవిత్రాత్మ శక్తితో ప్రార్థిస్తున్నాం కాబట్టి
ఇక్కడ ఈ ఆలయం శుద్ధీకరింపబడుతుంది. ప్రభుని దివ్యాశీస్సులు కూడా వాటి వలన మనం కూడా శుద్ధీకరింపబడతాం. ఈరోజు మీ ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మీరు ఈరోజు క్రీస్తు ప్రభుని మీ ఆత్మలలోకి ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. ఏం చేస్తున్నారు? క్రీస్తు ప్రభు మీకేమి ఇవ్వబోతున్నారు? చెప్పండి, ఏమి ఇవ్వబోతున్నారు? ఏమివ్వబోతున్నారా? క్రీస్తు ప్రభు తనను తాను మీకు అర్పించబోతున్నారు. తన శరీరాన్ని మీకు ఇవ్వబోతున్నారు. అవునా కదా? శరీరాన్ని ఇవ్వబోతున్నారు. మరి మీరు లోకాన్ని పోతున్నారా లేదా? తీసుకోబోతున్నారా లేదా? మరి ఏ రూపంలో ఇస్తున్నారు? అది ఆయన శరీరం మాంసంలో ఇస్తున్నాడా? తినమని రక్తంతో కారిపోతుందా? అది ఇస్తున్నారా? ఎలా ఇస్తున్నారు? ఏ రూపంలో ఇస్తున్నారు? అమ్మాయిలు ఏ రూపంలో ఇస్తున్నారు చెప్పండి. ఏ రూపంలో ఇస్తున్నారు? రొట్టె రూపంలో ఇస్తున్నారు. ఏ రూపంలో ఇస్తున్నారు? రొట్టె రూపంలో ఇస్తున్నారు. అసలు ప్రభు మన ఆత్మలోకి ఎలా వస్తున్నారంటే ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని ఆశీర్వదించి వాటిపై కొన్ని మాటలు చెప్పి వాటిపై తన ఆత్మను పంపి ఏమన్నారంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము, తినండి త్రాగండి అని ఎవరు చెప్పారు? మొట్టమొదట ఎవరు చెప్పారు? ఎవరికి? ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు చెప్పారు. మీరు తింటే త్రాగితే నేను మీతో ఉంటాను అని ఆయనకు వాగ్దానం చేశారు. తర్వాత ఇంకో మాట చెప్పారు ఆయన, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అన్నారు. ఏమన్నారు? కాబట్టి మనం తినేది త్రాగేది ఏమిటంటే అది అప్పము, ద్రాక్షారసం. అవి క్రీస్తు ప్రభుని శరీర రక్తములుగా మార్చబడ్డాయి. ఎలా మార్చబడ్డాయి? పవిత్రాత్మ దేవుని ద్వారా మార్చబడ్డాయి. కానీ కనిపించడానికి అవి అప్పంలాగా ఉంటుంది, ద్రాక్షారసంలాగా ఉంటుంది. కానీ నిజమైన స్వరూపం ఏమిటంటే అవి క్రీస్తు ప్రభుని దేహం, క్రీస్తు ప్రభుని రక్తం. అలా తినడం వలన, చేయటం వలన మనకేంటంటే మనం క్రీస్తు ప్రభు మన ఆత్మలోకి వస్తున్నారు. కాబట్టి ఈ రొట్టె అనేది ఏమిటి? ఆహారమా కాదా? అవునా కాదా? రొట్టె అనేది ఏంటి? ఆహారమా కాదా? భోజనమేనా రొట్టె అనేది? కాదా? మనం తినం రొట్టె ఆహారం భోజనంగా, కానీ ఇతర దేశాల్లో తింటారు. ఇతర దేశాల్లో ఆ రొట్టెను ఆహారంగా తింటారు. కాబట్టి ఇది ఆహారం. ప్రభు చెబుతారు, మీకు మీ ఆత్మలకు ఆహారంగా ఇస్తాను, మీరు తింటే నేను మీలో ఉంటాను, మీతో ఉండిపోతాను అని ప్రభు మనకు వాగ్దానం చేశారు. అటువంటి విశ్వాసంతో మనం తింటున్నాం. దీన్ని విశ్వాసంతో దాన్ని భుజిస్తున్నాం. కాబట్టి దివ్య ప్రసాదం అనేది ఏంటి? ఒక భోజనం, దేవుడిచ్చే భోజనం. దానిని స్వీకరించడం వలన క్రీస్తు ప్రభు మన ఆత్మల్లో వసిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు మన ఆత్మల్లో వసిస్తూ ఉంటారు. దాని మూలంగా మనకు వచ్చేది ఏమిటి? దేవుని శక్తి. ఏంటది? దేవుడు మనతో ఉంటాడు, మనతో ఉండి మనం నడిపిస్తూ ఉంటాడు. అటువంటి భక్తితో మనం స్వీకరిస్తాం ప్రభుని. అటువంటి భక్తితో మనం ప్రభుని స్వీకరిస్తాం. అలాగే స్వీకరించాలంటే చిన్నపిల్లలు గుర్తుంచుకోండి ఏం చేయాలో. మీరు ఎప్పుడు మీ మనస్సులన్నీ శుభ్రంగా ఉండాలి. మనసు సప్రసాదం స్వీకరించాలంటే మన మనస్సులు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండంటే ఎవరిని నిందించకూడదు, ఎవరిని గురించి వేరే విధంగా ఆలోచించకూడదు, ఎవరిని గురించి ఎవరికి ఎటువంటి అపాయం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. అలాగే మంచి జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. మన జీవితంలో అన్ని సక్రమంగా నెరవేరుతూ ఉండాలి. అందరికీ మంచి ఉదాహరణగా జీవిస్తూ ఉన్నాం మన జీవితం కూడా. ఈ విధంగా మనం మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనం కూడా ముందుకి వెళ్ళడానికి మనకు బాగా ఉంటుంది. ఎందుకంటే మనలో నమ్మకం తయారవుతుంది. ప్రభువును స్వీకరించే కొద్ది మనలో ఏమి ఎక్కువ అవుతుందంటే నమ్మకం ఎవరి మీద? దేవుడి మీద నమ్మకం, మన మీద నమ్మకం. రెండు. మనం మంచి మార్గాల్లో వెళుతుంటే మన మీద నమ్మకం మనకి కుదురుతుంది. అలాగే దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి మన మీద నమ్మకం కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతిసారి ఈ ప్రభుని స్వీకరిస్తూ ఇలా వెళ్ళాలని మనకి శ్రీసభ చెబుతుంది. శ్రీసభ అంటే మన సంఘం, మన విశ్వాస సంఘం చెబుతుంది. మేము అందరం ముందుకు వెళుతున్నాం. మీరు కూడా మాతో పాటు ఈ సప్రసాదాన్ని స్వీకరించి మీరు కూడా
ప్రభుని మార్గంలో నడవాలి అని మనకు సంఘం చెబుతుంది. సంఘపరంగా మనం కూడా వెళుతున్నాం. కాబట్టి అక్కడున్న అమ్మ నాన్నలు గుర్తుంచుకోండి, ఈ పిల్లలు ముందు తరం క్రైస్తవులు, ఇప్పుడు క్రైస్తవులే కానీ ముందు తరం క్రైస్తవులు, పెద్దవాళ్ళైన తర్వాత ఈ క్రైస్తవాన్ని ముందుకు తీసుకొని వెళతాం, జీవన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి వాళ్లకు మీరు బోధించాలి. అరే అమ్మా, నువ్వు పావ సంకీర్తనంగా వెళ్ళు అని చెబితే అది చచ్చినా వెళ్ళదు. నువ్వు తీసుకొని వెళ్ళి మొట్టమొదటి నువ్వు పాప సంకీర్తనం చేసి అమ్మాయితో చేయించు. అలాగే పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, నాన్న ఉండి అక్కడ కేకలేస్తాడు, అరే పాప సంకీర్తనానికి వెళ్ళు, గుడికి వెళ్ళు, వాడు చచ్చినా వెళ్ళడం. ఆ పక్కకి వెళ్ళి ఏదో ఆడుకుంటూ ఉంటాడు. నాన్న సొంతగా తీసుకువెళ్ళి అరే పాప సంకీర్తన చేయనా, నేను కూడా చేస్తాను అని చూపిస్తే ఖచ్చితంగా వాడు చేస్తాడు. కాబట్టి మనం చేసి చూపించకపోతే మన విశ్వాస జీవితం బాగా ఉంటే వాళ్ళు కూడా మన విశ్వాస జీవితాన్ని నేర్చుకుంటారు, లేకుంటే వాళ్ళు నేర్చుకోరు. కాబట్టి వచ్చే తరం వాళ్ళకి మీరు మీ విశ్వాసాన్ని ఎలా పంచాలి, చేసి చూపించాలి. చేతలతో, మాటలతో కాదు, చేతలతో చూపించాలి. ఈ విధంగా మనం వాళ్ళ కోసం ఈ తరం చిన్న పిల్లలకి వాళ్ళకి మనం నేర్పిస్తూ ఉండాలి. అది మన బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి ఇంకొకసారి ఈ పిల్లలందరినీ మిమ్మల్ని అందరిని దీవిస్తూ, ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. అందరికీ, మీ కుటుంబాలందరినీ నేను మనపూర్వకంగా దీవిస్తున్నాను. ఇక్కడ మీ కుటుంబాలు, చిన్న బిడ్డలు, బాలబాలికలు, పిల్లలు, యువత, వృద్ధులు కలకాలం దైవాశీస్సులతో నిండి వృద్ధులోకి రావాలని, మళ్ళా ఇంకోటి దుఃఖానికి మనం కారణం కాకూడదని, మారుతున్న మన వాళ్ళందరిని చూచి సంతోషించాలని, దేవుని సాన్నిధ్యం అందరికీ తోడునిడుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ, అలాగే మీ విచారణ గురువులు గారిని అభినందిస్తూ, దేవుడు వారికి తోడై ఉండాలని, మీ సంఘ పెద్దలకు దేవాది దేవుడు మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వాలని, మీరందరూ ఆరోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మిమ్మల్ని దీవిస్తూ ముగిస్తాను. అందరం కలిసి విశ్వాస సంగ్రహం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచును. పరలోకంకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభ పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మోక్షరాగ్ని దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవమున పరలోక తండ్రిని మనకు అవసరమైన వరముల కోసం భక్తితో వేడుకొందము. విశ్వ శ్రీ సభను పరిపాలించు మన జగద్గురులైన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు, మన మేత్రాసన కాపరులైన మహాగణ జోసెఫ్ రాజారావు గారి కొరకు, మన యాజకులందరి కొరకు మరియు కన్యాస్త్రీలందరి కొరకు సమయ ప్రార్థించుదము. మంచి కాపరి అయిన క్రీస్తువు వారికి అప్పగించిన మందను వారు వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని నొసుగుమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మోక్షరాగ్ని దేవాలయ ప్రతిష్ట ఉత్సవం జరుపుకుంటున్న మన పి నైనవరం సంఘము కొరకు మరియు జీవన్ నగర్ విచారణ కోసం విచారణకర్తలు ఫాదర్ జయరాజ్ గారిని, బెనడిక్ట్ సభ మఠాధిపతి జేమ్స్ ఫాదర్ గారిని, సహాయపడుతున్న ఇతర గురువులను, ఉపదేశాల కోసం, విచారణలోని కథోలిక సంఘ సభ్యుల కోసం ప్రార్థించుదము. ఆయన కృపా సహాయముతో మనందరి మధ్య శాంతి, సమాధానము, సఖ్యత వర్ధిల్లాలని, క్రైస్తవ విలువలతో కూడిన కుటుంబ జీవితము జీవించుటకు కావలసిన శక్తిని దయచేయమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరియ మోక్షరాగ్ని దేవాలయ ప్రతిష్ట ఉత్సవముకై శ్రమించిన పెద్దల కోసం, కమిటీ కోసం, ఇంజనీర్ చిన్నపరెడ్డి గారి కోసం,
రాత్రింబవళ్ళు నిస్వార్థముతో త్యాగం చేసిన వారి కోసం మరియు ఆర్థికంగా సహాయపడిన ధర్మదాతల కోసం ప్రార్థించుదము. వారిపై దేవుని యొక్క దీవెనలు నిండుగా కురిపించబడాలని, దేవుని వరముల కోసం వరములు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన పి నైనవరం గ్రామములోని బాలబాలికల యువకుల కోసం మరియు వృద్ధుల కోసం ప్రార్థించుదము. బిడ్డల జ్ఞానమందును ప్రాయమందును దైవ అనుగ్రహాల సహాయముతో క్రైస్తవ దృక్పథముతో వాక్యానుసారం ముందుకు సాగాలని, మంచి పౌరులుగా ఎదగాలని మరియు వృద్ధులు వారి నిస్సహాయ పరిస్థితులలో తమ బిడ్డల ప్రేమ, ఆదరణ, అండతో ఆయురారోగ్యములు పొందాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన విచారణలో ఉన్న అన్ని కుటుంబాలు క్రైస్తవ దృక్పథముతో దేవుని వాక్యానుసారము, దేవుని యొక్క ఆజ్ఞానుసారము తమ జీవితాలను, జీవన విధానాలను మలుచుకున్నట్లును, అందరూ పెద్దలతో, గురువులతో సహకరించి ఆదర్శ సంఘాలుగా వర్ధిల్లేటట్లు దీవించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకుని నీ ప్రజలపై దయ చూపి ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం కొనియాడు నీ బిడ్డలు కాంక్షించును దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ, దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ, దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ.
పరవశింపచోటీయము అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము దేవా సమర్పింతును నా సర్వము నా సకలము దేవా సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరిద్దురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర దేవాలయముల సమావేశమైన ఈ ప్రజలందరూ నీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ దివ్యనామము ఎల్లడలా సన్నతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను ప్రతిష్ఠించుకునే అవకాశం మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వములకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిరచిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండినట్లుగా చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక స్థలాలతో కట్టబడిన నగరమే ఇది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో నేకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏరైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు అతడు మనల వేయించేయుని ఎదురు చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు కృతజ్ఞతార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత బెనడిక్టు సిల్వెస్టర్ గారులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయమును
మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపమ. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపమ. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా మా పి నైనవరం గ్రామం నుంచి ఎన్నో సేవలు అందించి ఈ దేవాలయానికి సంఘానికి మరణించినటువంటి సంఘ పెద్దలను, సంఘస్థులను, ఇంకా ఎవరైతే ఈ గ్రామం నుంచి మరణించారో వారిని మీకు సమర్పిస్తున్నాము. నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా మరణమును ప్రకటించెదము, నేను పాత్రురాలను కాను. మీరొక్క మాట పలికినా నా ఆత్మయు స్వస్థత పొందెను. ఈరోజు మనందరికీ పెద్ద పండుగ రోజు కాబట్టి మరి అందరూ పాప సంకీర్తన చేశారో తెలియదో నాకు తెలియదు, కానీ అందరం కలిసి ఒకసారి ఉత్పన్న సభ జపం చెబుతావా? స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఈ ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనస్తో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. చిన్నపిల్లలు ఎవరికైతే మొదటిసారిగా నేను దివస ప్రసాదం ఇస్తున్నానో మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అప్పాన్ని తీసుకొని క్రీస్తు శరీరము అంటాను. దానికి మీరు సమాధానం ఏమని చెప్పాలి? ఆ తర్వాత ఏం చేయాలి? నోరు తెరిచి నాలుక బయట పెట్టాలని. ఏం చేయాలి? నోరు తెరిచి నాలుక నేను చెప్పను మళ్ళీ అక్కడ, సరేనా?
ప్రైజ్ ద లార్డ్. అందరూ రెండు చేతులు పైకి లేపి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యములు చాలా గొప్పవి అని, ఇదంతా దేవుని కృప వలనే అని చెబుతూ మన మేత్రానులు మహాఘనత వహించిన జోసెఫ్ రాజారావు పీఠాధిపతులు దేవుని యొక్క సన్నిధి గురించి, ఆయన కృప గురించి, ఆయన కృప మన కన్నులకు ఆశ్చర్యము కలిగించే విధంగా ఉంటుందని, దేవుని యొక్క మహిమను మనకు అందజేసినందుకు ప్రత్యేక విధంగా ఆ దేవాది దేవునికి మనందరము చప్పట్లు కొడుతూ ధన్యవాదములు తెలియచేద్దాం. ఈ నూతన మోక్షరాగ్ని నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి మరియు పునీత బెనడిక్ట్ సిల్వెస్టర్ గారికి మరియు మరియా మోక్ష రాజ్ఞి మాతకు మనందరము చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేద్దాం. ఈ నూతన దేవాలయ శంకుస్థాపనకు వచ్చి మరియు ఈరోజు మోక్షారాగ్ని నూతన దేవాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన జోసెఫ్ రాజారావు తండ్రి గారు మన జీవన్ నగర్ విచారణకు చాలాసార్లు వచ్చారు. మరి ఈరోజు ఇక్కడ ఉండటం, ఈ నూతన దేవాలయాన్ని ప్రారంభించటం మనకెంతో శుభదాయకం, శుభదినం. ప్రేమన సహోదరి సహోదరులారా, తండ్రి గారిని అడిగిన వెంటనే ఇక్కడ మాకు ఒక దేవాలయం కావాలి తండ్రి గారు, జనం సరిపోవట్లేదు అని చెప్పినప్పుడు నేను ప్రొవిన్షియల్ ఫాదర్ జేమ్స్ ఫాదర్ గారు వెళ్ళినప్పుడు, ఫాదర్ మీరు కట్టండి, ఒక చక్కటి దేవాలయము మన ప్రజలకు ఉండాలని అనుమతి ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంత గొప్పగా కట్టడానికి ప్రప్రథమ కారకులు మన మేత్రానులు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్ ఫర్ గివింగ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ యువర్ ప్రేయర్స్. అదేవిధంగా ఈరోజు ఈ నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేసిన మా మఠాధిపతి రెవరెండ్ ఫాదర్ జేమ్స్ గారికి వారి అంకిత భావము, వారు ఒక మఠ అధిపతిగా ఉన్న మాతో కలిసి సంఘ పెద్దలతో కలిసి గుడి పునాదుల నుంచి గుడి చివరి వరకు ఎలా ఉండాలి, మొదటిగా చిన్నది కట్టాలనుకున్నాం కానీ సంఘ పెద్దలు వచ్చి ఇంకొద్దిగా పెద్దది కడితే బాగుంటుంది ఫాదర్ అని చెప్పినప్పుడు వెంటనే ఫాదర్ గారు స్పందించి మరి చక్కటి సహాయాన్ని కూడా మా యొక్క సభ నుంచి అందించినందులకు మనందరి తరపున, సంఘ పెద్దల తరపున, సంఘం తరపున జేమ్స్ ఫాదర్ గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన పి నైనవరం సంఘ పెద్దలు ఈ దేవాలయం నిర్మించేటప్పుడు ఒక 10 మంది కమిటీ ఏర్పాటు చేశాం. మరి ఆ 10 మంది ఆరంభ శూరులే కాదు, కార్యసాధకులుగా మేము ఉంటాము, మీతో పాటు మేము ఉంటాం ఫాదర్ అని చెప్పి శంకుస్థాపన నుంచి ఈ చివరి రోజు వరకు ఆ 10 మంది కమిటీ మెంబర్స్ ప్రేమన సహోదరులరా, వారి సహాయపడినటువంటి విధానమైతేనేమి, వారు కష్టపడినటువంటి విధానమైతేనేమి ప్రేమన సహోదరులరా, అన్ని పనులు నాతో ఉండి కలిసి చక్కటి నైపుణ్యంతో విధేయతలతో మా చర్చి ఈ పరిసర ప్రాంతంలో మరి గొప్పగా ఉండాలి అనేటువంటి ఆశ, ఆకాంక్ష, పట్టుదల, కృషి వాళ్ళలో నేను చూశాను. మరి రాత్రి పగలు వాళ్ళు కష్టపడి ఇంత చక్కటి దేవాలయం నిర్మించడానికి పూనుకున్నటువంటి మన సంఘ పెద్దలు, కమిటీ మెంబర్స్ అందరికీ మరి తండ్రి గారి తరపున, మా ప్రొవిన్షియల్ గారి తరపున గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేద్దాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యవాణి టీవీ ఛానల్కు ఇవ్వాలన్నప్పుడు మరి సహకరించినటువంటి మన మేత్రాస్న దివ్యవాణి టీవీ ఛానల్ ఇన్ఛార్జ్ ఫాదర్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి షైనీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్తీక్ వాళ్ళ యొక్క బృందానికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దేవాలయ
ప్రతిష్ట మహోత్సవం మరి ఇంత ఘనంగా జరుపుకోవడానికి మీరందరూ సహకరించినందుకు నా తరపున మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరీ ముఖ్యంగా సెక్రటరీ ఫాదర్ వినోద్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తూ అన్ని విధాలుగా మాతో ఉన్నందుకు. మిగతా గురువులు కూడా, గొల్లపూడి విచారణకర్తలు, అదేవిధంగా పెద్దజోనిపేట నుంచి వచ్చినటువంటి డాన్ బోస్కో ఫాదర్లకు, మన ఆల్టర్ బాయ్స్కు, మరి ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనకై ప్రార్థించండి. ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం మేము చేరబలిచిన ఏ వరముల పోయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుడు యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాసముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పురీతులతో పాటు మిమ్ము స్వర్గానందమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగువ సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.